పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సంగతి తెలిసిందే. ఆయనకున్నటువంటి ఫ్యాన్స్ కావచ్చు, ఆయనకున్నటువంటి స్టార్‌డమ్ అంతా ఇంత కాదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన స్థాయే వేరు, ఆయన స్థానం వేరన్న ఎప్పుడు కనిపిస్తానే ఉంటది. అయితే ఆయన ఫ్యాన్స్ కూడా చాలామంది ఆయన్ని తెర మీద చూస్తే చాలు అనుకున్న వాళ్ళకి కొంత నిరాశ కలిగిస్తుంది. ఎందుకంటే రీసెంట్‌గా ఆయన రాజకీయాల వైపు వెళ్ళిపోయారు. సో, ఆ భర్తీని వాళ్ళ అబ్బాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి 'అఖీరానందన్' తీరుస్తాడని చాలామంది అనుకున్నారు. అయితే తనకి ఇంట్రెస్ట్ లేదు. తనకి కీబోర్డ్ అంటే మ్యూజిక్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో, దానికి తగ్గట్టుగా తను ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్టుగా మనకందరికీ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ముఖ్యంగా తన గతంలో కరాటే కావచ్చు, కర్రస్వామి కావచ్చు ఇలాంటివి నేర్చుకుంటూ వచ్చాడు. అయితే రీసెంట్‌గా సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో మెగాస్టార్ ఫ్యామిలీ అంతా కూడా బయటికి వెళ్ళి ఒక ఔటింగ్‌లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. అందులో ముఖ్యంగా 'అఖీరానందన్' ఒక కీబోర్డ్ వాయిస్తూ లేటెస్ట్‌గా వచ్చినటువంటి 'యానిమల్' సినిమాకి సంబంధించి తను ఒక సాంగ్‌ని ప్లే చేస్తూ అక్కడ ఉన్నటు వాళ్ళందరినీ కూడా అలరించాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఏమనుకుంటున్నారంటే మెగాస్టార్ తనని లాంచ్ చేయాలనుకుంటున్నారు. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలాగో పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టారు కాబట్టి స్థానాన్ని భర్తీ చేయటానికి తనలో అటు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు 'అఖీరానందన్‌లో' చూసుకోవాలనుకునే వాళ్ళకి ఒక అవకాశం కల్పించే అవకాశం ఉంటుందని చెప్పేసి మెగాస్టార్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో, అందుకు అనుగుణంగానే ఆయన ఒక కథను కూడా రెడీ చేయాలని చెప్పి మనకి డైరెక్టర్ వంశీ పైడిపల్లికి ఆ అవకాశం ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో, అందుకోసం ఆయన రెడీ చేసుకొని ఒక బ్రూస్ లీ అంటే కరాటే మీద ఇంట్రెస్ట్ ఉంది. అలాగే మ్యూజిక్ మీద ఉన్న తనకి ఇంట్రెస్ట్ దృష్ట్యా అటు బ్రూస్ లీ అయితే తనకి బావుంటది. తన బాడీ లాంగ్వేజ్‌కి కావచ్చు, తన హైట్‌కి అంతా కూడా బ్రూస్ లీకి సంబంధించిన క్యారెక్టర్ ఒకటైతే బావుంటుంది. దాన్ని తెలుగు అలాగే అటు ఇండియాకి సంబంధించి ఒక పాన్ ఇండియా లెవెల్‌లో సినిమా తీయాలనుకున్నట్టుగా తెలుస్తుంది. సో, దానికి తగ్గట్టుగా కథను రెడీ చేయాలని వంశీ పైడిపల్లిని కోరినట్టుగా దానికి కూడా ఆయన అంగీకరించినట్టుగా తెలుస్తుంది. సో, ఏదేమైనా సరే ఇదంతా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు కాబట్టి రేణు దేశాయ్ గారు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె బయటకు వచ్చి దీని మీద క్లారిటీ ఇస్తే బావుంటదని చెప్పి పవర్ స్టార్ అభిమానులు, మెగా స్టార్ అభిమానులు అందరూ కూడా చాలామంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు 'అఖీరానందన్' ఎంట్రీ కోసం.